నమస్తే, నేను మురళీ సార్. గంగా చికెన్ పకోడీ అంటే ఏలూరులో తెలియని వారంటూ ఉండరు. ఈ చికెన్ పకోడీ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అంటే ఈ ఏలూరు నుంచే కాకుండా ఈ జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చికెన్ పకోడీ తింటూ ఉంటారు. అంటే ఇక్కడ సందర్భంగా ఏదైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఇక్కడ తినడం అక్కడ ఒక ఆనవాయితీగా ఉంది. ఇక్కడ గంగా చికెన్ పకోడీలు అంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. అయితే దీన్ని ప్రారంభించింది మాత్రం పృథ్వీ గంగాధర్ అని చెప్పేసి మాజీ కార్పొరేటర్ ఆయన ప్రారంభించారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన కుటుంబీకులు ఇది నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నో కార్పొరేట్ సెక్టర్లు కూడా ఈ రంగంలోకి వచ్చాయి. చికెన్ పకోడీ కానీ, లేదా బర్గర్లు కానీ, ఏదైనా పిజ్జా కానీ, రకరకాల చికెన్తో సంబంధించిన ఐటమ్స్ కార్పొరేట్ సెక్టర్లు కూడా రంగంలోకి వచ్చినా కానీ గంగా చికెన్ పకోడీ డిమాండ్ మాత్రం ఎప్పటికీ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. అసలు ఈ ఎలా తయారు చేస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది అన్న దాని మీద ఓసారి ఈ చికెన్ సెంటర్ని ఒకసారి సందర్శిద్దాం. నమస్తే అండి, నా పేరు పృథ్వీ లక్ష్మి అండి. ఇది గంగా చికెన్ సెంటర్ 1990లో మా వారు స్థాపించారు. అప్పుడు వరకు 2010 వరకు ఆయనే చూసుకున్నారండి. చాలా ఫేమస్, మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి చాలా ఫేమస్. మా వారు 2011లో కాలం చేశారండి. అప్పటి నుంచి ఇది నేనే రన్ చేస్తున్నా షాపు. 6 సంవత్సరాలు మాత్రం మగోళ్ళు వర్కర్స్ జెంట్స్ ఉండేవాళ్ళు, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అండి. తర్వాత అందరినీ లేడీస్ని పెట్టుకున్నా. ఇప్పుడు చాలా బాగుందండి. మేము ఏలూరులోనే కాకుండా వేరే ఊర్లకి, వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తామండి. పార్సిల్ వెళ్తూ ఉంటాయి. ఇది తయారవడానికి చాలా కష్టం అండి. ఇది వరకు అర్ధరాత్రి 2ంటికి 2:30కి ఏ టైంలో పడితే ఆ టైంలో కోళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇంకా తెల్లవారుజామున 5 గంటలకు వస్తాయండి. రోజు 5 గంటలకు లేవాలి మేమందరం. నేను మా వర్కర్స్ అంతా 5 గంటల నుంచి ఈ దీంట్లోనే నిమగ్నమై ఉంటాము. మధ్యాహ్నం 12 గంటల వరకు. 12 గంటలకు మ్యాగ్నేట్ అయిపోద్దండి. అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తామండి షాపు. నైట్ 10:30 వరకు ఉంటుందండి షాపు, ఓపెన్ లోనే ఉంటుందండి. ఇప్పుడు కేఎఫ్సి లాంటివి వచ్చినాయి కదా కొత్తగా మార్కెట్ లోకి, కార్పొరేషన్ వచ్చిన తర్వాత మీ వ్యాపారం ఎలా సాగుతుంది? ఇంకా బాగుందండి. అవి వచ్చిన తర్వాత ఇంకా బాగుందండి. అంతకు ముందు కంటే ఇంకా బాగుంది. అంటే రేట్ల విషయంలో వాళ్ళకి మీకు చాలా రీజనబుల్ గా ఉండబట్ట? అవునండి, వాళ్ళ రేట్లు ఎక్కువ అండి. మావి తక్కువ రేట్లు, క్వాలిటీ ఇస్తాం, రేట్ తక్కువ. అందుకే మాకు బాగుందండి, బిజినెస్ బాగుంది. చాలా బాగుంటుందండి. మేము యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ఎప్పుడు ఏలూరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. చాలా బాగుంటుంది చికెన్. మీ ఫ్రెండ్స్ తోటి వస్తూ ఉంటారా? ఫ్రెండ్స్, కజిన్స్ తో వస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. కేఎఫ్సి ఇలా తర్వాత మెక్డొనాల్డ్ ఇవన్నీ కంపెనీలు వచ్చినాయి కదా, మరి వాటికన్నా దీని ఎందుకు ప్రిఫర్ చేస్తారు మీరు? అంటే దానికి దీనికి డిఫరెన్స్. అవి అంటే నార్మల్ బర్గర్స్ లాగా, ఇది పకోడీ కదా, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడు సేమ్ టేస్ట్. మేము బెంగళూరు నుంచి వచ్చామండి. ఓకే, ఏలూరులో ఇది ఫేమస్ అని విన్నాము. నా పేరు రెడ్డి అండి. ఇక్కడ గంగా చికెన్ సెంటర్ అంటే చాలా క్వాలిటీ ఉంటుందండి ఇక్కడ. అందువల్ల మేము 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. అంటే వీరి దగ్గర నుంచి కాదు, వీళ్ళ హస్బెండ్ ఉన్నప్పటి నుంచి కూడా మేము రెగ్యులర్ కస్టమర్స్ అండి. మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఇస్తారు. ఎటువంటి కలర్స్ కానీ అలాంటివి వాడకుండా మంచి నాణ్యమైన చికెన్ వాడతారు. అందుకని ఇక్కడికి వస్తుంటారు అనమాట. ఆయిల్ అయితే కూడా మంచిగా ఆయిల్ వాడుతుంటారు.